పెట్రోల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవూరు శివార్లలోని జాతీయ రహదారిపై గల చౌదరి పెట్రోల్ బంకును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న నిల్వలు, రికార్డులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్రోల్ కొరత ఉందని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, కేవలం కొందరు కావాలనే ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు భయంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు రావడంతో రోజువారీ కంటే రెట్టింపు వ్యాపారం జరుగుతోందని, అనవసరపు రద్దీ వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఇంధన సరఫరాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరి కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ధైర్యం చెప్పారు. చౌదరి బ్రదర్స్ పెట్రోల్ బంక్లో ఓనర్స్ చెప్పే విధానం ప్రకారం అయితే అన్ని దగ్గరలో మనం పెట్రోల్, డీజిల్ కంఫర్టబుల్గానే ప్రజలకు అందిస్తున్నామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్కి అందరికీ ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరతలు లేకుండా చూసుకోమని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చౌదరి అన్న చెప్తున్నారు, మామూలుగా రోజు 12,000 అమ్మే ఆయన ఇప్పుడు 22,000 అమ్ముతున్నారంట. సో ఎవరు ఏమీ ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకోవడానికి, ప్రజలకి అండగా ఉండడానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికి డీజిల్, పెట్రోల్ అందుబాటులో. కాకపోతే ప్రజలు అవేర్నెస్తో ఉండదేమో అనే మాట వచ్చింది కాబట్టి, ఎందుకంటే అందులో ముఖ్యంగా మీరు ప్రెస్ వాళ్ళు పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంకులు మూసేశారు, నో సేల్ అని బోర్డు పెట్టారని నాకే చెప్పి తీసుకొచ్చారు ఇప్పుడు మీరు ఇక్కడికి. సో ఆ మాదిర అనుకొని జనమంతా తొందరగా అయిపోతేమో అని వచ్చి పట్టించుకుంటారు. దానివల్ల పెట్రోల్ బంక్స్కి ఇంకా బెటర్గానే ఉంది. 12,000 22,000 అమ్మారంట ఈరోజు అన్న చెప్తున్నారు. సో ఆల్రెడీ ఈరోజు పొద్దున ఒక 25,000 లీటర్లు వచ్చింది, ఇందాక 29,000 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక 25,000 రాబోతుంది. రేపు ఉదయానికంతా వస్తుంది. కాబట్టి అంతా సవ్యంగానే జరుగుతుంది. మన ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా దాన్ని తీర్చే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేస్తున్నారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.